హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్ గురించి తెలుసుకుందాము. అన్నయ్య ఇంకా రావట్లేదేంటి చెర్రీ అని భూమి రెడీ అయ్యి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ తార ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. అన్నయ్య టేస్ట్ ఏంటి వదిన, మరి ఇంత వరస్ట్గా ఉంది, ఆ తార ఏం బాగుందని అన్నయ్య తారని పెళ్లి చేసుకుంటుండు అని చెర్రీ అయితే భూమిని అడుగుతాడు. అన్నయ్య చేస్తుందేమీ నాకు నచ్చట్లేదు, నేను చెప్పినా నా మాట వినడు, నేనేం చెయ్యను చెర్రీ, నేను మీ అన్నయ్యతో మాట్లాడాలి, కానీ మీ అన్నయ్య నాతో మాట్లాడట్లేదు. ఇప్పటికైనా పూరి పెళ్లి విషయంలో నా తప్పేమీ లేదని తెలుసుకుంటే బాగుండు చెర్రీ అని చెర్రీతో మాట్లాడుతుంది. చెర్రీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఎలాగైనా అపూర్వ పిన్ని నేను వేస్తున్న డ్యాన్స్ని చెడగొట్టాలని చూస్తుంది. అమ్మ కోరికను తీరకుండా చేయాలని చూస్తుంది. ఇక్కడికి నాన్నకు లేనిపోని మాటలు చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి నువ్వు పిన్నిని లోపలికి రానియకుండా చెయ్యి అని చెర్రీకైతే భూమి చెప్పేసి వెళ్తుంది. ఇంకా చెర్రీ అక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి డ్రెస్ వేసుకుంటాడు. పూర్వాని లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని చెర్రీ ఆపేస్తాడు మారువేషంలో ఉండి. ఎందుకు వెళ్ళటానికి వీల్లేదు, నా దగ్గర పాస్ ఉంది కదా అని అపూర్వ చూపిస్తుంది. ఈ పాస్ బనికిరాదు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవన్నీ కావాలి, తీసుకొని రాపోండి అని అంటాడు చెర్రీ. లేదు, ఈ పాసే ఉంది, ఈ పాస్తోనే లోపలికి వెళ్ళొచ్చు అని అపూర్వ చూపిస్తుండగా ఆ పాస్ తీసుకొని చింపేస్తాడు. ఇంకా వెంటనే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అపూర్వ తన ఫేస్కున్న మాస్క్ని తీస్తుంది. ఇంకా ఆ మాస్క్లో ఉన్నది చెర్రీ అని తెలుసుకుంటుంది. అరే, ఆ చెర్రీగాడు నా దగ్గరున్న పాస్ని చించేస్తాడు, ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్తాము అని తల్లి కూతుర్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకంతలోకి ఇద్దరు ఆడోళ్ళు అక్కడ బురకా వేసుకొని నిల్చుంటారు. మమ్మీ, మనం కూడా ఆ బురకాలు వేసుకొని లోపలికి వెళ్దాము ఈ నక్షత్ర అపూర్వకి చెప్తుంది. ఇంకా బురకాలు వేసుకొని నక్షత్ర అపూర్వ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెర్రీ అపూర్వాని నక్షత్రాన్ని ఆపుతాడు. ఇంకా గగన్ భూమికి సారీ చెప్పాలి, భూమితో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. భూమికి సారీ చెప్పి నువ్వు క్షమాపణ అడిగితే భూమి ఇంకా తన మనసులో నువ్వున్నావని అనుకుంటుంది. నీకు విడాకులు ఇవ్వటానికి అస్సలు ఒప్పుకోదు. ఏ అమ్మాయి అయినా భర్తను వదులుకుంటుందా? అస్సలు వదులుకోదు. మీరు గనక భూమితో మాట్లాడితే నేను ఒప్పుకోను అని తార అయితే గగన్ని బెదిరిస్తుంది. ఇంకా తారకి పదే పదే చెప్తూ ఉంటాడు గగన్, నా మనసులో ఉన్నది భూమి, నా భార్యగా భూమినే ఉండాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటే కేవలం నా చెల్లెలి జీవితం కోసమే అని తారకి గగన్ ఎన్నోసార్లు చెప్తాడు. అయినా తార సిగ్గు లేకుండా గగన్ వెనకే తిరుగుతూ ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పిన మాటలు నేను వినను తారా, ఎలాగైనా భూమితో మాట్లాడాలి, జరిగిందంతా చెప్పి భూమిని క్షమాపణ అడగాలి అని భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి దగ్గరికి వెళ్ళి గగన్ మాట్లాడుతుంటే గగన్ మాటలు భూమి ఏది వినకూడదు అని అక్కడే ఉన్న మ్యూజిక్ సిస్టంలో సౌండ్ ఎక్కువగా పెంచేస్తుంది. ఇంకా గగన్ ఏమో తను చెప్పాలనుకుంటుందంతా చెప్పేస్తూ ఉంటాడు. భూమికేమో ఏది వినిపించదు. బావా, నువ్వు చెప్తుంది ఏది నాకు వినిపించట్లేదు బావా అని భూమి మొత్తుకుంటుంది. గగన్ మాత్రం అదేమి వినకుండా పూరి పెళ్లి విషయంలో నీ తప్పేమీ లేదని నేను తెలుసుకున్నాను, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు భూమి అని గగన్ భూమికి చెప్తూ ఉంటాడు. ఇంకంతలోకి భూమి గగన్లో ఇద్దరు డ్యాన్స్ వేయాలని అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఇంకక్కడికి ఈ రోజుకి ఎపిసోడ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.